నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. సాధనా కార్యక్రమానికి స్వాగతం. శంకరాభరణ రాగంలో గోవింద హరే మధుసూదన గీతాన్ని ఫస్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్ పాడుకున్నాం. ఈరోజు థర్డ్ స్పీడ్ పాడుకుందాం. మధ్యతాళం శంకరాభరణ రాగం. ఈ మధ్యతాళంలో థర్డ్ స్పీడ్ కాబట్టి ఒక ఆవృతం పూర్తవ్వాలి అంటే స్వరము సాహిత్యము కంటిన్యూషన్గా పాడినా కూడా పూర్తవదు. అటువంటిప్పుడు సాహిత్యంలో లాస్ట్ 2 లైన్స్ ఒక ఆవృతాన్ని తిరిగి మళ్ళీ రిపీట్ చేసుకుంటే అయిపోతుంది. లేదంటే మళ్ళీ స్వరము సాహిత్యం అంటే 2 సార్లు స్వరము సాహిత్యం వచ్చేలాగా కూడా పాడుకోవచ్చు దాన్ని. సా పా సా పా సా సరే గ మా ప దని సా సా ని ద ప మ గ రే సా. సాని సదని సాని ద ప మగ మ పద మగరి స స ప మగ మరి గ స స సా ని సదని స రి స ని దని సాని ద ప సా స స సాని ద ప మగ మ ప ప మగరి స రి రి ని స స దని ని ద ద మ ప ప గ మ మరి గ సరి గ మ ప ద ని స రి రి స ని ద ప మగరి గోవింద ఆ హరే మధుసూదన్ వనమాల గరుడాధ్వజ ముకుంద శ్రీధర శ్రీ రఘుపతే సంకర్షణ సుందర జయ జయ శ్రీరామ సీత రామ పాహి పాటాభిరామ పాహి పాటాభిరామ. ఆ విధంగా అంటే ఇమాం పాహి పట్టాభిరామ అనే ఒక లైన్ని మళ్ళీ రిపీట్ చేసుకున్నా కూడా ఆవృతం పూర్తయిపోతుంది. లేదు మళ్ళీ స్వరం మళ్ళీ సాహిత్యం కూడా పాడుకోవచ్చు గీతంలో. ఈ విధంగా 4 అక్షరాలకి ఒక జత చొప్పున సాని సా దని సాని ద ప మగ మ ప మ ద ప మగరి స స స ప మగ మరి గ స స సాని స దని స అలా వరుస పెట్టి 4 లెటర్స్ చొప్పున గీత గీసుకుని అయినా రాసుకోవచ్చు విడివిడిగా. లేదు 4 లెటర్స్ చొప్పున చూసుకుంటూ పాడుకున్నా కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా శంకరాభరణ రాగంలోని గీతాన్ని మధ్యతాళంలో పూర్తి చేసుకున్నాం మనం. ఈ రోజుతో శంకరాభరణ రాగం అయిపోయింది. తర్వాత ఇంకో కొత్త రాగంతో కొత్త గీతంతో మళ్ళీ కలిసి పాడుకుందాం. ఈరోజు కొంచెం కొద్దిగా రాగాల గురించి కొద్దిగా థియరీ చెప్పుకుందాం. ఇప్పుడు మనం చాలా రాగాలు ఒక్కొక్కటి మెల్లమెల్లగా రాగాలు పాడుకుంటున్నాం. మోహన, శంకరాభరణం, కళ్యాణి, ఆనంద భైరవి ఇలా అన్నీ వరుసపెట్టి రాగాలు పాడుతున్నాం కదా. ఈ కళ్యాణి ప్రతి మధ్య రాగం అని చెప్పాను కదా, అలాగా శుద్ధ మధ్య రాగాలు, ప్రతి మధ్య రాగాలు, మేళకర్త రాగం అని చెప్తూనే ఉన్నాను నేను. అంటే పేరెంటల్ రాగం, జనక రాగం, జన్య రాగం ఇట్లా రాగాలు. ఈ జనక రాగాలన్నీ ఎన్ని ఉన్నాయంటే 72 ఉన్నాయి. 72 మేళకర్త రాగాలు. ఈ 72 మేళకర్త రాగాల్లో 36 శుద్ధ మధ్యం రాగాలు అయితే 36 ప్రతి మధ్యమ రాగాలు ఉంటాయి. 2 36 సెట్లు అనమాట. ఆ 2 కలిస్తే 72 అవుతాయి. ఆ 72
పేరెంటల్ రాగాలు అంటే మేళకత్ రాగాలు అంటే జనక రాగాలు. ఇవి కాకుండా జన్య రాగాలు ఉంటాయి. ఈ జన్య రాగాలు ఎలా ఏర్పడుతూ ఉంటాయంటే రకరకాలుగా ఏర్పడతాయి. వాటికి చాలా రకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో వాటిని ఏర్పరుస్తూ ఉంటారు. ఎక్కువగా ఎలా ఏర్పడతాయి, ఆల్మోస్ట్ దాదాపు ఎన్ని రాగాలు ఉంటాయి అనేది ఒక లెక్కగా కొంచెం చూసుకుందాం ఈరోజు. మామూలుగా మేళకత్ రాగంలో ఏంటి అంటే ఆరోహణలోను అవరోహణలోనూ కూడా, ఆరోహణ అంటే మనకు తెలుసు, అవరోహణ అంటే మనకు తెలుసు. ఆరోహణ అంటే సరి గ మ పద ని స, అది పైకి వెళ్తే ఆరోహణ, సాని ద ప మ గ రి స, అది అవరోహణ. ఇలాగా ఈ ఆరోహణలోని అవరోహణలో కూడా 7 స్వరాలు ఉంటాయి మామూలుగా. అది మేళకత్ రాగంలో కంపల్సరీ 7 స్వరాలు ఉండాలి, అది రూల్. కానీ జన్య రాగాల్లో అంటే ఈ మేళకత్ రాగానికి పుట్టిన రాగాలు, పుట్టిన పిల్ల రాగాలు లేదా జన్య రాగాలు అని చెప్పచ్చు. ఈ జన్య రాగాల్లో 7 స్వరాలు ఉండాలనే రూల్ ఏం లేదు, 7 స్వరాలు ఉండక్కర్లేదు. కానీ మినిమంగా 5 స్వరాలు ఉండాలి అని చెప్పి అంటారు. కానీ మహానుభావులు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు లాంటి వారు 3 స్వరాలతో, ఐ థింక్ 4 స్వరాలతో కూడా రాగాన్ని తయారు చేశారు, పాడారు కూడా వారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క వారి ప్రతిభను బట్టి వారు అమోఘమైన మహానుభావులు, వారు ఏర్పరిచారు అట్లాగా. కానీ మినిమం 5 స్వరాలతో రాగం ఏర్పడాలి అని ఉంటుంది రూలు. దానికి ఇప్పుడు మీకు 5 స్వరాలంటే ఔడవము, 6 స్వరాలంటే షాడవము అని చెప్పాను అంతకుముందు ఒకసారి. ఈ ఆరోహణలో 7 స్వరాలు ఉండి అవరోహణలో 6 స్వరాలు ఉంటే దాన్ని సంపూర్ణ షాడవ రాగము అంటారు. అలాగే ఆరోహణలో 7 స్వరాలు ఉండి అవరోహణలో 5 ఉంటే సంపూర్ణ ఔడవ రాగము అంటారు. ఓకే, సంపూర్ణ షాడవము, సంపూర్ణ ఔడవము 2 రకాలు వచ్చాయి. నెక్స్ట్ షాడవ సంపూర్ణము అంటే ఆరోహణలో 6, అవరోహణలో 7, అలా ఉంటే షాడవ సంపూర్ణము. నెక్స్ట్ షాడవము అంటే ఆరోహణలో 6, అవరోహణలో కూడా 6, అలా ఉంటే షాడవము. ఓకే, నెక్స్ట్ షాడవ ఔడవము అంటే ఆరోహణలో 6, అవరోహణలో 5 ఉంటే అప్పుడు షాడవ ఔడవము. నెక్స్ట్ ఔడవ సంపూర్ణ రాగాలు. ఔడవ సంపూర్ణం అంటే ఆరోహణలో 5, అవరోహణలో 7 ఉంటే ఔడవ సంపూర్ణము. ఔడవ షాడవము అంటే ఆరోహణలో 5, అవరోహణలో 6 ఉంటే ఔడవ షాడవము. ఔడవము అంటే ఆ పైన 5 కింద 5 రెండు 5 ఉంటే దాన్ని ఔడవము అంటే 5, 6, 6, 6, 5, 5, 6, 5 అలా రకరకాల ఫామ్స్ అన్నమాట. ఇలాగా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫామ్స్లో ఫస్ట్ 72 మేళకత్ 7, 7గా వస్తాయి. నెక్స్ట్ సంపూర్ణ షాడవము అంటే 7, 6, 7, 6గా వచ్చేవి 432 రాగాలు ఉంటాయి. నెక్స్ట్ సంపూర్ణ ఔడవ రాగాలు అంటే 7, 5గా వచ్చేవి 1080 రాగాలు ఉంటాయి. సంపూర్ణ ఔడవ రాగాలు అంటే 7, 5గా వచ్చేవి 1080 చెప్పా కదా. నెక్స్ట్ షాడవ సంపూర్ణము అంటే 6, 7గా వచ్చేవి 432 అగైన్. నెక్స్ట్ షాడవము అంటే 6, 6 అవి 2592 రాగాలు ఉంటాయి. నెక్స్ట్ షాడవ ఔడవము అంటే 6, 5 6480 రాగాలు ఉంటాయి. ఔడవ సంపూర్ణము అంటే 5, 7 అది 10,080 రాగాలు, 1080 రాగాలు, 1980 రాగాలు. ఓకే, ఔడవ సంపూర్ణం. ఔడవ షాడవము అంటే 5, 6 అవి 6,480 రాగాలు. ఔడవము అంటే 5, 5 పైన 5 కింద 5 అది 16,200 రాగాలు. ఈ విధంగా టోటల్గా 34,848 రాగాలు, 34,848 రాగాలు జన్య రాగాలు జనక రాగాలు కూడా మొత్తం కలిపి 34,848 రాగాలుగా ఒక కౌంట్ తెలిసింది. బట్
ఇంకా వేరే కూడా ఉంటాయి. ఏంటి? వక్ర రాగాలు ఉంటాయి. అంటే మనకి ఆనంద భైరవిలో వచ్చింది చూడండి, సగ రే గ మ పద పస అని వస్తుంది. సరిగమ తిన్నగా సరిగమ అని అనకుండా సగరిగమ అని అట్లా వస్తుంది. దాన్ని వక్ర రాగం అంటారు. మోహన్ నేర్చుకుందాం. సరిగ పద సరిగ పద, అది 5 అంటే 5 ఔడవ అన్నమాట. సాద పగరి, అది సా కౌంట్ చేయరు కదా, మళ్ళీ సెకండ్ లాస్ట్కి వచ్చే సాని కౌంట్ చేయరు, అందుకని 5 అంటే ఔడవ అనగానే మోహన్ రాగాన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాగా మొత్తం 34,848 రాగాలు. ఇవి కాకుండా ఇంకా వక్ర రాగాలు కూడా చాలా ఉన్నాయి. రకరకాల వక్ర రాగాలు ఇంకా రకరకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక ఆనంద భైరవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఈ విధంగా చాలా రాగాలు ఉంటాయి. ఈ విధమైన రాగాలను తెలుసుకోవడాన్ని మూర్ఛన ప్రస్తారం అంటారు. ఈ విధంగా ఈరోజు మనము మూర్ఛన ప్రస్తారం అనే ఒక చిన్న సబ్జెక్టు థియరీని తెలుసుకున్నాం. ఇంకా చాలా విషయాలు తర్వాత తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.